ఎన్నో తరాల నుండి అణచివేతకు గురైతున్న దళిత సామాజిక వర్గానికి ఇప్పుడైనా న్యాయం జరుగుతుందని చాలామంది పోరాడారు. కానీ ప్రభుత్వాలు మారినా గానీ వాళ్ళకి న్యాయం జరగట్లేదని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా ఇటు దళిత జాతికి కొంత పెద్దపీట వేస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ అయినా కొంత వాళ్ళకి మేలు చేస్తుందని కూడా చాలామంది ఆశించారు. మరి చేస్తుందా లేదా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతోని మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు అయితే ఉన్నారు. మరి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే సార్. సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత దళిత పక్షంగా ఉంటుంది. దళిత కూడా న్యాయం చేస్తుందని కూడా ఆశించాం. కానీ మొన్న రాజ్యసభ కావచ్చు, గతంలో ఎంపీ సమయంలో కావచ్చు, ఎటువంటి న్యాయం చేయకుండా కొంత వేరే దారి చూసిన పరిస్థితిగా మనం చూసాం. దీనిపైన ఏమంటారు? మొదట అసలు స్వతంత్రం వచ్చిన కాడికెళ్ళి కూడా ఎన్నికలు బిగినైన 52 నుంచి కూడా మాదిగలకి సరి అయిన స్థానం లేదు. చట్టసభలలో కూడా వ్యవస్థలో లేదు. చట్టసభలలో అంబేద్కర్ పెట్టినటువంటి రిజర్వేషన్లో కూడా సరి అయినటువంటి భాగస్వామ్యం రాలేదు. అది చాలా బాధాకరం. కారణం ఏంటంటే ఈ వర్గాల నుంచి పెద్ద నాయకులు లేకపోవటం, అడగకపోవటం, ఇక దానివల్ల వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకొని పాలకులు ఎవరైతే గతంలో పరిపాలించారో వాళ్ళు తీవ్రంగా అన్యాయం చేశారు. కాబట్టి అప్పుడు ఆ కాలంలో ముఖ్యంగా 83 వరకే అదే జరిగింది. 83 తర్వాత మాకు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మాకు ఇద్దరు మాదిగల మధ్య సరి అయినటువంటి న్యాయం చేశారు. మాదిగలకు మళ్ళీ అన్ని చట్టసభలలో కూడా అవకాశం ఇచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు ఏ కులమైనా అభివృద్ధి చెందిందంటే చట్టసభలలో ప్రాధాన్యతను బట్టే వాళ్ళు అభివృద్ధి చెందారు. ముఖ్యంగా రెడ్లు, కమ్మలు, వెలమలు ఇవాళ అధికారంలోకి వచ్చారు కాబట్టి చట్టసభలలో వాళ్ళకు ఆధిక్యత సంపాదించుకుంటారు కాబట్టి వాళ్ళు అన్ని రంగాల్లో డెవలప్ అయ్యారు. బట్ ఈ వర్గాల వాళ్ళకి, ముఖ్యంగా మాదిగలకి చట్టసభలలో అవకాశం రానందునే ఇవాళ వాళ్ళ ఆర్థిక స్థితి కానీ, సామాజికంగా కానీ వెనుకబడిపోవటానికి మెయిన్ రీజన్ అదే అనేటువంటిది నాకున్నటువంటి భావం. కాబట్టి చట్టసభలలో అవకాశం లేదు కాబట్టి అది ఇవ్వాలనేదే నా ఉద్దేశం. దానికోసమే ఈ మధ్యకాలంలో నేను ఈ మాదిగ మహాశక్తి అనేటువంటి ఒక పేరుతోటి ఒక సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా అది రాజకీయ పార్టీ కాదు, కేవలం కులం కోసం, కుల హక్కుల కోసం పోరాడేందుకు పెట్టినటువంటి వ్యవస్థ. దాని ద్వారా రాబోయే కాలంలో మరి మాదిగలందరినీ ఏకం చేస్తాం. ఏకం చేయటమే కాక దాని ద్వారా అన్ని రకాల హక్కులను సాధించుకొని మాదిగలకు అన్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళ హక్కుల కోసం కొట్లాడటం, అవి సాధించటమే ఒక లక్ష్యంగా మాదిగ మహాశక్తి ముందుకు పోతుంది. అంటే పార్లమెంట్ ఎన్నికల టైంలో కూడా ఏదైతే మాదిగలకి ఇవ్వాల్సిన కాడ మాలలకు పోయింది. ఇప్పుడన్నా రాజ్యసభ కన్నా కొంత మాదిగలకి అవకాశం కలిగిస్తుందని కూడా చాలామంది సీనియర్ నేతలు ఉన్నారు. వాళ్ళకు కూడా అవకాశం వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళని కాదని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండే వాళ్ళకి ఇవ్వడాన్ని ఎలా చూస్తూ ఉన్నారు? ఇప్పుడు మిగతా విషయాలన్నీ పక్కన పెడితే పార్లమెంట్ ఎన్నికలప్పుడు మాకు సముచిత స్థానం ఇవ్వలేదు. 3 సీట్లు వస్తే కూడా 3 సీట్లలో ఒక్క సీటు ఇవ్వకుండా అవమానపరిచారు, అగౌరవపరిచారు. జాతికే అవమానం, అది అగౌరవం మాదిగ జాతి మొత్తానికి. కాబట్టి కనీసం దీంట్లోనైనా మాదిగ జాతికి ఒక సీట్ ఇస్తారని ఆశపడ్డాం. అదేవిధంగా జాతి మొత్తం కూడా అనుకున్నటువంటి విషయం. దురదృష్టం ఏంటంటే దాంట్లో కూడా స్థానం కలగలేదు. అది చాలా దురదృష్టంగా నేను భావిస్తూ ఉన్నా. కాబట్టి దానివల్ల కాంగ్రెస్ పార్టీకే మైనస్ అవుతుంది. ప్రజలలో మాకు గౌరవం లేదు, మా జాతికి గౌరవం లేదు అనేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఆ పార్టీకే కష్టం. అంటే సీఎం రేవంత్ రెడ్డి చాలా చెప్తా ఉన్నారు, నేను వర్గీకరణ చేశాము, ఇలా చేశాము, వాళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పడుతున్నా అని చెప్తా ఉన్నారు. కానీ ఎంతవరకు తోడ్పడుతున్నారనే మళ్ళీ ప్రశ్న కూడా ఉత్పన్న అవుతుంది. ఎంతవరకు తోడ్పడుతున్నారంటే మీరేం చెప్తారు? వర్గీకరణ ఒక్కదాంతోనే కులమంతా డెవలప్ కాదు కదా. అదొక భాగం. అది విషయం ఎట్లా అంటే మాకు అంబేద్కర్ ఇచ్చినటువంటి రిజర్వేషన్లలో మరి ముఖ్యంగా ఈ వర్గీకరణ అనేది
మాకు వర్తిస్తే తప్ప అది మాకు న్యాయం జరగదు అనేటువంటిది అందరి అభిప్రాయం, మాదిగలకు ముఖ్యంగా ఉన్నటువంటి అభిప్రాయం. దాన్ని నెరవేర్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. కానీ ఆ ఒక్క విషయంలోనే అందరూ బాగుపడతారనేది కాదు కదా. చట్టసభలలోనే అవకాశం రాకపోతే ఇక ఏదున్నా ఏం లాభం సార్? దానివల్ల ఈ వాని దగ్గర వీడి దగ్గర పోయి అడక్క తిన్నట్టుగానే ఉంది తప్ప మా కులస్తులు పరిపాలన చేసినట్టుగా లేదు. మా కులస్తులు పరిపాలన చేసినట్టుగా లేదు, చట్టసభలలో ఉన్నట్టుగా లేదు, పాలసీ విషయాలలో భాగస్వామ్యం అయినట్టుగా లేదు. కాబట్టి ఏంటి ప్రయోజనం? కాబట్టి ఆ రకమైన స్థితి రావాలని కదా మేము కోరుకునేది. మందకృష్ణ ఏమో మాకు మాదిగలకు అన్యాయం చేస్తూ ఉన్నారు, ఖచ్చితంగా ఒక దళితులకు ఇవ్వాలని ఆయన అన్నారు. ఇదే అంశం కాంగ్రెస్ లీడర్ని అడిగితే లేదు, మా మందకృష్ణ మాదిగ ఒక బీజేపీ నేత లెక్క మాట్లాడుతూ ఉన్నారు, అన్ని సమీకరణలను చూసి మేము ఇచ్చాము, ఇది రాజ్యసభ కాబట్టి మొత్తం దేశం మొత్తం ఆలోచించి చేసిన నిర్ణయం అన్నట్టు చెప్తా ఉన్నారు కదా. ఈ అంశం మీద మీరేం స్పందిస్తారు? ఇప్పుడు ఎవరేం మాట్లాడనేది నాకు అనవసరం. మాకు పార్లమెంట్లో అవకాశం రాలేదు, అవమానించారు. రాజ్యసభలో అవకాశం రాలేదు, అవమానించారు. తర్వాత ఎమ్మెల్సీ దాంట్లో మాకు సీట్ రాలేదు, అవమానపరిచారు. కాబట్టి ఏ స్థానంలో కూడా మాకు ఏ రకమైనటువంటి న్యాయం జరగలేదనేదే మాకున్నటువంటి అభిప్రాయం. అదే విషయాన్నే ఈ మా మాదిగల దృష్టికి తీసుకురావటం, మా మాదిగల చైతన్యం లేకపోవటం వల్లనే పార్టీలల్లో కూడా మాకు రకమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఏ పార్టీ అయినా మేము గెలిపిస్తేనే గెలవాలి కదా. పోయినసారి కూడా మాదిగలంతా ఒక్క సైడ్ ఓటేశారు కాబట్టే అధికారంలోకి వచ్చింది. రేపు వచ్చేసారి ఇదే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలం ఎదురైంది. ఇంకొక వార్త సార్, అంటే గత 3 రోజుల నుండి కూడా ఒక వార్త ప్రచారం అవుతుంది. మోత్కుపల్లి నరసింహులు 200 సార్లు సీఎంకి ఫోన్ చేసినా కానీ సీఎం రేవంత్ రెడ్డి స్పందించలేదు, అతన్ని అగౌరవపరిచారు అనేది ఒక స్ప్రెడ్ అవుతూ ఉంది. ఎట్లా చూస్తారు సార్? కరెక్టే కదా. ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను అపాయింట్మెంట్ కోసం అడుగుతున్నాను, నాకు వేరే అభిప్రాయం కాదు. అపాయింట్మెంట్ కోసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా వాస్తవంగా నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాంట్లో దాపరికం ఏమున్నది? మరి ఈ వర్గీకరణ కోసం ప్రాణత్యాగం చేసినటువంటి ఆ మహనీయులు ఎవరైతే 4 వ్యక్తులు ఉన్నారో మరి వాళ్ళ విషయం ఎవరు పట్టించుకోవాలి? వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు చావు బతుకుల మధ్యలో ఉన్నారు, వాళ్ళ హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళకి ఫైనాన్స్ సపోర్టు గవర్నమెంట్ నుంచి ఒక పైసా కూడా ఇవ్వలేదు. నేను అందుకే అందశ్రీకి సంబంధించినటువంటి సంతాప సభలో 1 కోటి రూపాయలు ఇవ్వమని అడిగాను, ఒక స్తూపం కట్టుకుంటామని అడిగాను, 5 ఎకరాల భూమి దాంట్లో మేము మాదిగా భవన్ కట్టుకుంటామని అడిగాను. అటు చట్టసభలలో రానివ్వక, ఇక్కడ నష్టపోయిన నా జాతికి కనీసం 4 రూపాయలు కూడా ఇవ్వక, ఈ రకంగా త్యజించినట్టు మమ్మల్ని అవమానపరిచేటువంటి పద్ధతులలో ఉండటం అనేది న్యాయం కాదు. దానివల్ల ఖచ్చితంగా మా జాతిని చైతన్యం చేసి రాబోయే కాలంలో మాదిగ శక్తి ఏమిటో చూపిద్దామనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకు సార్ అంటే సీఎం రేవంత్ రెడ్డి అట్లా తిరస్కరించడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ఎందుకంటే మోత్కుపల్లి నరసింహులు అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ఎంత సేవ చేసిండో ప్రజలందరూ చూశారు. కాంగ్రెస్ పార్టీకి ఎనలేని సేవ చేశారు. ఒక దళిత నాయకుడిగా ప్రజలకి సేవ అందించారు. మిమ్మల్ని ఎందుకు తిరస్కరించారు అంటే మీరు ఏం చెప్తారు? వాస్తవంగా ఎందుకు చేస్తున్నా అనేది, ఇప్పుడు నేను ఒక ఎదిగిన నాయకుడినండి. ఎదిగిన నాయకుడు దళితులలో ఈక్వల్గా వాళ్ళతో సమానంగా రాజకీయాలు చేసేది నేను ఒక్కనే. కాబట్టి నన్ను తొక్కేయాలనుకున్నారు, తొక్కుతున్నారు. ఎంతకాలం తొక్కుతారు? తొక్కని చూద్దాం ఎంతకాలం తొక్కుతారు. ఇదైతే మీరు మాదిగ మహాశక్తి అని తీసుకున్న తెరపైకి అది ఎంతవరకు బలోపేతం చేయగలుగుతుంది, దళిత జాతులకి ఎంతవరకు ఉపయోగపడబోతా ఉంది, అసలు మీరు ఎంతవరకు చైతన్యం తీసుకురాగలుగుతారు? ఇప్పుడు మన జాతి గురించి మనం చేస్తున్నాం. అందరు చదువుకున్న బిడ్డలు మాదిగోళ్ళు ఖచ్చితంగా ఆలోచనలో పడ్డారు. మాకంటూ ఒక నాయకుడు లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుందనే ఒక అభిప్రాయం వచ్చింది. నాయకుడైనా ప్రజలందరూ సపోర్ట్ చేస్తేనే ఆ నాయకుడు గట్టిగా ఉంటాడు, అడగటానికి వీలవుతుంది. కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు ఈసారి ఖచ్చితంగా నరసింహన్న నాయకత్వాన్ని బలపరచాలి, మనమంతా ఏకం కావాలి. ఏ పార్టీ మనకు మేలు చేస్తుందో ఆ పార్టీకే మనం మద్దతు చేయాలి. మద్దతు చేయటమే కాక మన ఉనికిని కూడా మనం పెంచుకోవాలి, మన వ్యక్తిత్వాన్ని కూడా మనం పెంచుకోవాలనేది మాదిగ జాతిలో వచ్చింది. ఎవరి దగ్గర పోయి బిచ్చం ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, అందరం ఒకటి కావాలి. పవన్ కళ్యాణ్ అయినట్టు వాళ్ళ కులమంతా ఒకటిగా నిలబడ్డది కాబట్టి ఆయన ఈ డిప్యూటీ సీఎం కాగలిగాడు. ఆయన చెప్పిందే వేదంగా నడుస్తుంది అక్కడ. ఇక్కడ ఓవైసీ గారు ఆయన ఏం చెప్తాడో వాళ్ళ ప్రజలు అదే వింటారు.
కాబట్టి వాళ్ళకు ఏది కావాలన్నా ముస్లిమ్స్ సాధించుకోవాల్సిన ముస్లిం నాయకులు ఓవైసీ లాగా అట్లనే మాదిగ జాతి కూడా ఆ పరిస్థితుల్లో ముందుకు సాగాలనేదే నాకు ఉన్నటువంటి అభిప్రాయం. తప్పకుండా అది సాధిస్తాం. రాబోయే కాలంలో మమ్మల్ని అవమానపరచునులను ఖచ్చితంగా తగిన విధంగా బుద్ధి చెప్తాం. ఇంకోటి సార్, అంటే అందశ్రీ గురించి మీరు మాట్లాడినప్పుడు తన యొక్క పాడ మోసారు, చాలా విషయాలు కూడా మనము హర్షించాము. మీరు కూడా ఆ రోజు ఎమోషనల్ అయిన కూడా దృశ్యాలు చూసాము. తన యొక్క సమాధి కూడా ఘనంగా కట్టిస్తామని కూడా. కానీ ఇంతవరకు కూడా అక్కడ ఎటువంటి కూడా రాయి వేయకపోవడం, ఇంతవరకు కూడా అక్కడ ఎటువంటి నిర్మాణం చేయకపోవడాన్ని ఇట్లా చూస్తాను. ఆ విషయంలో అంత తొందర అక్కర్లేదులేండి. ఆయన ఏదో కట్టిస్తా అన్నాడు, కట్టిస్తుండొచ్చు. దాని గురించి పెద్దగా అది ఏమి ఇష్యూ కాదు. అంటే ప్రధానంగా అంటా ఉన్నారు, అంటే ఇంకా ఎన్ని రోజులని కూడా చాలా మంది కూడా దానికి మాట్లాడడానికి టైం వస్తుంది ఆ విషయంలో. మిగతా చాలా విషయాలు ఉన్నాయి కదా, అదేం గోరిగట్టిదే పెద్ద పని, అదేం పెద్ద పని కాదు. కానీ అవుతుంది, అది ఆయన ముఖ్యమంత్రి ఇస్తానన్నాడు కాబట్టి ఇస్తాడు. కానీ వ్యవస్థాపరంగా నా జాతిని అడుగడుగున అవమానపరిచి మమ్మల్ని ఏదో బుజ్జగింపులు చేస్తే ఊరుకునే రోజులు ఇవి కావు. మోతుపల్లి నరసింహులు అయితే ఊరుకోడు. అంటే ఎట్లా, అంటే పార్టీలకు అతీతంగా మాదిగల మహాశక్తి ఉండబోతా ఉందా, లేకుంటే పార్టీలకు అతీతంగానే, పార్టీలకు అతీతంగా ఖచ్చితంగా రాజకీయ చైతన్యం తీసుకురావటానికే మాదిగ మహాశక్తి. రాబోయే కాలంలో శాసించే పద్ధతిలో రాజకీయాలు ఎట్లుండాలనో, వ్యవస్థ ఎట్లా నడవాలో చెప్పగలిగే స్థాయికి ఈ మాదిగ మహాశక్తి ఎదుగుతుందనేది నాకున్నటువంటి అభిప్రాయం.